నమస్కారం. మీరు చూస్తున్నది సిసిసి న్యూస్. నేను దేవి. నాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. రాజమండ్రిలో ఘనంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న భక్తులు. గోదావరి పరివాహక ప్రాంతంలో కార్తీక వన సమారాధనలు, వెల్లి విరిసిన నూతనోత్సాహంతో వనాలన్నీ సందడి. చాగల్నాడు తిరుమల క్షేత్రంలో స్వామివారి అర్చనలు, ప్రత్యేక పూజలు, నిత్యాన్నదాన కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న ఆలయ నిర్వాహకులు. రాయుడుపాకలు గ్రామం చాగల్నాడు తిరుమల క్షేత్రంలో భక్తులకు నిత్యాన్నదానం చేస్తున్నారు. రాజమహేంద్రవరం రూరల్ రాయుడుపాకలు గ్రామం చాగల్నాడు తిరుమల క్షేత్రంలో శ్రీ లక్ష్మీ పద్మావతి, శ్రీ గోదా అండాల సహిత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వద్ద ఆలయ ధర్మకర్తలు బుద్దాల సూర్యనారాయణ, సత్యవతి దంపతులు, కుమారులు బుద్దాల డెవలపర్స్ అధినేతలు బుద్దాల వెంకన్నబాబు, లక్ష్మీదేవి దంపతులు, బుద్దాల అమిరాజు, సూర్యదేవకుమారి దంపతుల ఆధ్వర్యంలో 9వ వార్షిక కార్తీక మాస నిత్య అన్న సమారాధన 26వ రోజు బుద్దాల బ్రదర్స్, బుద్దాల వారి ఇంటి ఆడపడుచులు, రాజమండ్రికి చెందిన శ్రీ ఆత్రేయ ఆయుర్వేద హాస్పిటల్ వారి కుటుంబ సభ్యుల సహకారంతో స్వాములకు, భక్తులకు ఏర్పాటు చేశారు. ఆలయ ధర్మకర్తలు దాతలను, బుద్దాల వారి ఇంటి ఆడపడుచులను శాలువలతో సత్కరించి స్వామివారి జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, రాయుడుపాకలు చుట్టుపక్కల గ్రామాల నుంచి మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని తమ సేవలు అందించారు. రాజమండ్రి శ్రీ వెంకటేశ్వర కళాకేంద్రం కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కార్తీక దీపోత్సవం సంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. కార్తీక ఏకాదశిని పురస్కరించుకుని శ్రీ వెంకటేశ్వర కళాకేంద్రం ఆవరణలో వేంచేసి ఉన్న కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కార్తీక దీపోత్సవం కన్నుల పండుగగా వైభవంగా జరిగింది. మాజీ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు మాజీ సభ్యులు, రుడా మాజీ చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు, సౌభాగ్యలక్ష్మి దంపతులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు వాడపల్లి శ్రీనివాసాచార్యులు పూజా కార్యక్రమం నిర్వహించి స్వామివారికి హారతులు ఇచ్చారు. కార్తీక దీపోత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొని దీపాలు వెలిగించి అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. తొలుత రౌతు సూర్యప్రకాశ్రావు, సౌభాగ్యలక్ష్మి దంపతులు స్వామివారికి పూజలు చేసి అనంతరం దీపోత్సవంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ వాగచర్ల కృష్ణ, రౌతు వరణ్, రొక్కం త్రినాథ్, పెదిరెడ్ల శ్రీనివాస్, నీలం గణపతి, గాడాల శ్రీను, తలువూరి ప్రసాద్, యతిరాజ్ సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మంచి ఏర్పాట్లు చేసి ఇవాళ అందరికీ కూడా పవిత్రమైన కార్తీక మాసంలో దీపారాధన చేసేటువంటి మహద్భాగ్యాన్ని కలిగించారు. వారికి అలాగే సకల లోకంలో కూడా అందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమో. రాజమండ్రి లాలా చెరువు హౌసింగ్ బోర్డ్ కాలనీలో శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 25 నుంచి షష్ఠి మహోత్సవాలు ప్రారంభమవుతాయి. స్థానిక లాలా చెరువు హౌసింగ్ బోర్డ్ కాలనీలో నండూరి వెంకటరమణ వ్యవస్థాపకులుగా ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు సుబ్బారాయుడు షష్ఠి మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఆలయ ధర్మకర్త నండూరి సుబ్బారావు, సత్యదేవి దంపతుల చేతుల మీదుగా శనివారం ఉదయం 10:35 సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవాల నిర్వహణకు పందిర్రాట వేసి శ్రీకారం చుట్టారు. ఆలయ అర్చకుడు బ్రహ్మశ్రీ తొట్టగుంట అజయ్ కిరణ్ శర్మ నండూరి దంపతులతో పూజాది కార్యక్రమాలు నిర్వహింపజేశారు. వారు మాట్లాడుతూ 25 మంగళవారం ఉదయం 7:30 గంటలకు గణపతి పూజతో ఉత్సవాలు ప్రారంభిస్తామని, సాయంత్రం 5:30 గంటలకు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణం జరుగుతుందన్నారు. 26వ తేదీ బుధవారం షష్ఠి సందర్భంగా తెల్లవారుజామున 2 గంటలకు మహాన్యాసపూర్వక పంచామృత అభిషేకం అనంతరం స్వామివారి దర్శనాలు ఉంటాయన్నారు. సాయంత్రం అయ్యప్ప స్వామి పడిపూజ, భజన,
అల్పాహారం 27 గురువారం ఉదయం నుంచి హోమాలు, 10 గంటలకు స్వామివారి పల్లకి ఊరేగింపు సేవ జరుగుతుందన్నారు. 30వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు అన్నప్రసాద వితరణతో షష్ఠి ఉత్సవాలు ముగుస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. స్వామివారి పల్లకీ సేవ గ్రామోత్సవం అంతా కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆ రోజు 27వ తేదీ సాయంత్రం 6 గంటలకు స్వామివారికి శ్రీ పుష్పోత్సవము, మహదాశీర్వచనము, అనంతరం తీర్థప్రసాద వితరణ జరుగుతుంది. తర్వాత 30వ తేదీ అన్న సమారాధన జరుగుతుంది. కావున అందరూ కూడా భక్తులందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా చేయవలసిందిగా కోరుచున్నాం. దేవారం చెరువు పుష్కరవనంలో కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా కార్తీక వన సమారాధన మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా కార్తీక వన సమారాధన సర్వసభ్య సమావేశం స్థానిక దివాన్ చెరువులో ఉన్న గోదావరి మహాపుష్కర వనంలో ఘనంగా జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న పీఎంపీ సభ్యులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆడుతూ పాడుతూ ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర మీడియా కన్వీనర్ బళ్ళా శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా జిల్లా కార్యదర్శి పి దేవానందం స్వాగతం పలికారు. ముఖ్య అతిథిగా ఫస్ట్ ప్లస్ ఆసుపత్రి అధినేత డాక్టర్ బిఆర్ కళాధర్ రెడ్డి, విశిష్ట అతిథులుగా జాతీయ ప్రధాన కార్యదర్శి విబిటి రాజు, జాతీయ ఉపాధ్యక్షులు తోరాటి ప్రభాకర్ రావు, రాష్ట్ర ముఖ్య సలహాదారులు ఎన్ జయసూర్య, విశ్రాంత మున్సిపల్ ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఎంవీఆర్ మూర్తి, ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు రక్కం నాగేశ్వరరెడ్డి, పూర్వ ప్రధాన కార్యదర్శి ఎంఎన్ రాజు తదితరులు విచ్చేశారు. మన యొక్క పిఎంపీ సోదరీమణులందరూ కూడా ఇచ్చేసి మనం ఆహ్వానించినటువంటి ప్రజాప్రతినిధులు, జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ ఎమ్మెల్యేలను, ఎంపీలను, మినిస్టర్లను అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. కాబట్టి మన యొక్క శక్తిని, మన యొక్క యూనిటీని చూపించడం ద్వారా మన యొక్క గుర్తింపు పొందడం కోసం మనమందరం ఆర్ఎంపీ పిఎంపీలో ఉన్నటువంటి జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో ఈ నెల 29ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ప్రతి గ్రామీణ వైద్యుడు ఆ రోజు పూర్తిగా వాళ్ళ యొక్క ప్రాక్టీస్ని బంద్ చేసి ఈ సమావేశానికి హాజరు కావాలని చెప్పి సభాపూర్వకంగా మేము కోరడం జరుగుతుంది. కాబట్టి ప్రతి పిఎంపీ 29న తప్పనిసరిగా హాజరు కావాలని చెప్పి. రాజమండ్రి ఆర్యాపురం లింగంపేట బాంబే గృహాల వద్ద శ్రీ 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 విజయదుర్గ ఆలయం వద్ద భక్తులకు అన్నదానం చేశారు. రాజమహేంద్రవరం ఆర్యాపురం లింగంపేట బాంబే గృహాల వద్ద శ్రీ 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 విజయదుర్గ ఆలయం వద్ద ప్రతి శుక్రవారం అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కార్తీక మాసం సందర్భంగా దీపోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం ఆలయ ధర్మకర్త పడాల వెంకటేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నామన వాసు, ఆర్యాపురం బ్యాంక్ డైరెక్టర్ పడాల శ్రీనివాస్, నగర ప్రముఖులు, పెద్దలు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త పడాల వెంకటేష్ మాట్లాడుతూ అన్ని దానముల కన్నా అన్నదానము మిన్న అన్నారు. ఇంట జరిగే శుభదినాల్లోనైనా వారి పెద్దలు పేరిటి అయిన అన్నదానాన్ని ఆలయం వద్ద నిర్వహించుకోవచ్చును అని తెలియజేశారు. రాజమహేంద్రవరం రూరల్ వెంకటనగరం శివాలయం గుడి వద్ద పడిపూజ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. రూరల్ వెంకటనగరం శివాలయం గుడి వద్ద కొండవీటి సదాశివకుమార్ శర్మ గురుస్వామిచే అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమం జరిగింది. కాళీపట్నపు మణికంఠ స్వామిచే మహాహారతి కార్యక్రమం నిర్వహించారు. పిచ్చుక సత్యనారాయణ స్వామి మిత్ర బృందం వారిచే భజన కార్యక్రమం జరిగింది. అనంతరం స్వాములు, శివస్వాములకు, భవానీలకు అల్పాహారం అందజేశారు.
ఈ కార్యక్రమంలో సుమారు 1000 మంది స్వాములు, శివస్వాములు, భవానీలు, అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు. పలువురు ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్నారు. అతిథులను, గురుస్వాములను ఘనంగా సత్కరించారు. రాజమండ్రి శ్రీ ఉమా కోట్లింగేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవిత్ర కార్తీక మాసోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ ఉమా కోట్లింగేశ్వర స్వామి ఆలయంలో ఆలయ అర్చకులు కొడమంచిలి వీరేశ్ శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి పాశుపత శ్రీ రుద్రసహిత శతచండీ యాగం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం 8 గంటలకు గోపూజ, విఘ్నేశ్వర పూజ, మహాన్యాసపూర్వక పాశుపతి మృత్యుంజయ పూర్వక ఏకాదశి అభిషేకం, 9 గంటలకు శతచండీ పారాయణ, దుర్గా సహస్ర కుంకుమార్చన, సుహాసిని పూజ, సూర్య నమస్కారాలు, రాజశ్యామల పారాయణం జరిగింది. సాయంత్రం 4 గంటల నుంచి లక్ష్మీ గణపతి హోమం, నవగ్రహ హోమం, శతచండీ హోమం, రాజశ్యామ హోమం, అఘోర పాశుపత మృత్యుంజయ హోమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. దుర్గా సహస్ర కుంకుమార్చనకు భక్తులు భారీగా తరలివచ్చారు. రాత్రి 7 గంటలకు నీరాజన మంత్రపుష్పములు భక్తులకు ఆశీర్వచనం గావించారు. అనంతరం పూజలో పాల్గొన్న భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. రాజమండ్రి జాంపేట ఉమారామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక జాంపేటలోని శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా ఏకాదశ రుద్రాభిషేకం, లక్ష బిల్వార్చన, సూర్య నమస్కారాలు, సహస్ర కుంకుమార్చన ఘనంగా నిర్వహించారు. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ శిష్య బృందం, పెండ్యాల చంద్రశేఖర్, చావలి రామ్మూర్తి శాస్త్రి, ఇందుకూరి రామరాజు, పారుపూడి సత్యనారాయణ ఈ కార్యక్రమాలు జరిపించగా కొంతమూరులోని ప్రసిద్ధ వల్లభ గణపతి మందిరం ఆస్థాన పురోహితులు రాజేశ్వర శర్మ, మల్లేశ్వర శర్మ బృందం, జాంపేట శివాలయం ప్రధాన అర్చకులు కొడమంచిలి కామేశ్వరరావు, ఆదిత్య శర్మ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నగర ప్రముఖ తెలుగుదేశం నాయకులు ఆదిరెడ్డి అప్పారావు, వీరరాఘవమ్మ దంపతులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ దాసరి గురునాథరావు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వి సత్యనారాయణ మూర్తి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పెండ్యాల చంద్రశేఖర్ మాట్లాడుతూ కార్తీక మాసంలో సర్వ విశ్వమూలకమైన ఈశ్వర చైతన్యాన్ని భావన చేస్తూ శివునికి చేసిన అభిషేకం గొప్పదని వివరించారు. ఈ నెల 27వ తేదీ నుండి జనవరి 25వ తేదీ వరకు నగర హిందూ సమాజం ప్రాంగణంలో ప్రవచన విరించి వాగ్దేవి వరపుత్ర, సమన్వయ సరస్వతి, వాచస్పతి డాక్టర్ సామవేదం షణ్ముఖ శర్మ ఋషిపీఠం ఆధ్వర్యంలో శ్రీ మహాభారతం ప్రవచన యజ్ఞం నిర్వహిస్తారని, ఈ సదవకాశాన్ని నగర ప్రజలంతా వినియోగించుకోవాలని చంద్రశేఖర్ విజ్ఞప్తి చేశారు. నగర ప్రముఖ యూరాలజిస్ట్, ఆధ్యాత్మికవేత్త డాక్టర్ టీవీ నారాయణరావు ప్రత్యక్ష పర్యవేక్షణలో 60 రోజుల పాటు ఈ మహాయజ్ఞం జరుగుతుందని వివరాలు వెల్లడించారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాలను మనం ఓసారి వీక్షిద్దాం. రాజమండ్రిలో పలుచోట్ల ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
మాదురపూడి విమానాశ్రయం ఎదుట కొలసానపల్లి హనుమంతరావు బ్రదర్స్ తోటలో కాతేరు వైశ్య సేవా సంఘం కమిటీ ఆధ్వర్యంలో వన సమారాధన కార్యక్రమం జరిగింది. ఉదయం సబ్బిశెట్టి రాంబాబు దంపతులచే ఉసిరి చెట్టుకు పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం అల్పాహార విందుతో ప్రారంభించి మహిళలకు, చిన్నారులకు వివిధ సాంస్కృతిక ఆటల పాటల పోటీలతో వన సమారాధన కార్యక్రమం భారీగా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం, కొలసానపల్లి హనుమంతరావు, వైశ్య హాస్టల్ ప్రెసిడెంట్ కోట్ల కనకేష్లు విచ్చేశారు. చట్టసభల్లో 33% స్థానిక సంస్థల ఎన్నికలతో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాజమండ్రి రూరల్ సిటీ అధ్యక్షుడు బిల్డర్ చిన్న, జిల్లా ఇన్ఛార్జి ముచ్చికల సత్యనారాయణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శనివారం స్థానిక మంగళవారపేట జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో బిల్డర్ చిన్న మాట్లాడుతూ తమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు ఆదేశాల మేరకు కార్యక్రమం చేపట్టామని తెలిపారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఎన్నికల వాగ్దానం మేరకు బీసీలకు 33%, స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లను చట్టబద్ధంగా అమలు చేయాలన్న ముందుగా డెడికేటెడ్ కమిషన్ ద్వారా సరైన ఎంపెరికల్ డేటాను సేకరించేందుకు సమగ్ర బీసీ కులాల జనగణన జరిపించాలని కోరారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘ నాయకులు వెన్నా సత్యనారాయణ, బొక్క సింహాచలం, బలూరి వీర వెంకట్రావు, బోర కనకలింగేశ్వరరావు, దువ్వాడ గౌరీశంకర్, సానబోయిన మునేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం కూడా అలాగే 33% ఇస్తానని చెప్పి అమలు చేసింది. ఈ లోపలని మరి ప్రభుత్వం మారిన వల్ల మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ లేకపోతే కూటమి ప్రభుత్వానికి ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నాం, బీసీ అనేవాడికి 33% ఇచ్చి రిజర్వేషన్ కల్పించాలి. చట్ట ప్రకారంగా స్థానికుల్లో కూడా 34% ఇచ్చి కూడా చేయాలని చెప్పేసి మేము బీసీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. జై బీసీ. జై. ఈ హైకోర్టులో కూడా మాకు సరైనటువంటి న్యాయం జరిగే వరకు కూడా మరి యొక్క ప్రజెంట్ జరుగుతున్నటువంటి ఎన్నికలను కూడా దృష్టిలో పెట్టుకొని మరి ఇవన్నీ కులగణాలన్నీ జరిగిన తర్వాతే వీటిని అమలు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. నా పేరు ముచ్చికల సత్యనారాయణ, ఈ జిల్లా అధ్యక్షుడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాజమండ్రిలో ఘనంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న భక్తులు. గోదావరి పరివాహక ప్రాంతంలో కార్తీక వన సమారాధనలు, వెళ్లి విరిసిన నూతనోత్సాహంతో వనాలన్నీ సందడి. చాగల్నాడు తిరుమల క్షేత్రంలో స్వామివారి అర్చనలు, ప్రత్యేక పూజలు, నిత్యాన్నదాన కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న ఆలయ నిర్వాహకులు. CGC న్యూస్ సెంటర్తో సమాప్తం. నమస్కారం.